స్టూడియో ఇల్లు స్టూడియో ఇల్లు స్టూడియో ఈడికెన్ పోతే ఆడిపోవాలి నేను ఆడికెన్ పోతే రాహుల్కి మోషన్స్ అయినాయి గైస్. చెప్పు. థ్యాంక్ యూ. వచ్చింది స్పైడర్ మ్యాన్ మూవీకి 20 మంది. గ్రేట్. హైలైట్ ఇంటర్వెల్ గైస్. ఇంటర్వెల్ అని కూడా రాలేదు, సడన్ గా బంద్ చేసుకుంటాడు ఎందుకో. మేము వెళ్ళిపోయే లోపు చేసి పెట్టేస్తుంది. ఇంకా స్పైడర్ మ్యాన్ మూవీ ఉందని చెప్పి పేటిఎం లో చూసినా లేదా ఏ కలర్ వచ్చింది అని చెప్పాలి. కయ్యానికి కాలు కప్తూ నేను బద్ధకం పీక్స్ వచ్చింది. आ गया दिल चुराने मैं आ गया दिल चुराने मैं आ गया. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ ధీరజ్ వ్లాగ్స్. సో వ్లాగ్ వచ్చేసి ఏంది అని అంటే ఏం లేదు, ఇన్ని రోజులు వ్లాగ్ ఎందుకు వేయలేదు అని అంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నేను మా మమ్మీ దగ్గరికి పోయినా. సార్కి బద్ధకం పీక్స్ వచ్చింది. వీడియో అయిపోయినాక చెప్పు సరేనా, ఏం కాదు. సో నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయినా, అప్పటి నుంచి వీడియోస్ చేయలేదు, ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పి. మమ్మీ కాల్ చేస్తున్నారు, ఒక్క నిమిషం మాట్లాడు. సో గైస్ అట్లా అని చెప్పి వీడియో చేయలేదు, నేను తలగలేదు, చెంప వల్ల కూడా అబద్ధాలు ఆడితే అట్లా అని చెప్పి వీడియోస్ వేయలేడు. దాని తర్వాత ఏమైందంటే రాహుల్కి మోషన్స్ అయినాయి గైస్. మోషన్స్ అయినాయి. అవునరా, ఉన్నట్టు చెప్పాలి. వాళ్ళకి చెప్పు కలర్ ఏ కలర్ వచ్చింది అని అన్ని చెప్పు వాళ్ళకి. నేను నా ఇజ్జత్ నాకే తీసే వాళ్ళ ముందు నా ఛానల్ నాది కూడా అందరు పోరా, ఎవరు పోరా చెప్పుకుంటా తీసుకుంటూ పోతారు అది. సో గైస్ అయితే ఏమైందనంటే బ్లాగ్స్ ఎందుకు చేయలేదు, మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇట్లా డే 13 డే 14 అవన్నీ అని అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, వర్క్ ఎక్కువ అవడం వల్ల నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయినా రెస్ట్ తీసుకుందామని చెప్పి. సో ఆడిపోయినా కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనియ్యారు. ఒక 2 రోజులు కూడా నేను ప్రాపర్గా రెస్ట్ తీసుకోలేదు. ఎవరికంటున్నావు మనశ్శాంతి ఉండనియ్యారని? నేను నీకు చెప్పినా కయ్యానికి కాలు కప్తూ మాట్లాడేటప్పుడు. దాని తర్వాత ఏమైందంటే ఈయనకు అట్లా అయింది గైస్. రాత్రి 2 గంటలకు మండి తిన్నాడు, ఆ మండి వెళ్ళింది. మధ్యాహ్నం 2 గంటలకు పప్పు తిన్నాడు, అది వెళ్ళింది. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దున వ్లాగ్ తీసుకుండు కదా ఇంట్లో. దాని తర్వాత ఏం చేసిండు, 1:30 వరకు 2 వరకు రెడీ అయినా నేను. అప్పటి నుంచి కూర్చోబెట్టిండు 5 నిమిషాలు 10 నిమిషాలు అన్ని. లాస్ట్కి నాకు కూడా మనసులో కూర్చోబెట్టి నాకు చెప్పు, బ్లాగ్ ఎడిట్ చేస్తున్నామని. మన అది కూడా చెప్పాలి అలా క్లారిటీగా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకు అవార్డు ఇవ్వాలా? ఆడికించి ఒక గట్టిగా వినిపిస్తుంది. ఆడికించి స్పైడర్ మ్యాన్ మూవీకి పోదామని చెప్పిన. స్టూడియోకి వచ్చినావు కదా, నువ్వు అడుకున్నావు కొంచెం సేపు. ఇంట్లో ఏమైంది చెప్తున్నా కదా, జర బంద్ చేసి. ఇంట్లో స్టూడియో ఉందా? ఇంట్లో స్పైడర్ మ్యాన్ ఇంట్లో స్టూడియో స్పైడర్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ మూవీ ఉందని చెప్పి పేటిఎం లో చూసినా లేదా అది చెప్తున్నా నేను నోర్మూయి. సో చూసినా గైస్, చూసిన తర్వాత 3:40కి ఉంది. సరే ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేంత వరకు అంతే టైం అవుతుంది కదా అని అనుకున్నాం. వచ్చేసినాం. సరే టైం చెప్తే మొత్తం 1 గంట ముందు వచ్చిన ఏం చేసినాం? ఏం చేయలేదు, రాగానే నాకు నిద్ర వచ్చింది గైస్. ఫోన్ చూసుకుంటూ పడుకున్నాను. పడుకోలే ఇక పడినా నేను కళ్ళు ఓపెన్ చేసి పడుకుందామే. కళ్ళు ఓపెన్ ఏం చేయలేదు, పండుకున్నా. ఇలా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసిండు, జర ఏమని మాట్లాడిండంటే వాళ్ళ ఫ్రెండ్ పోలీసు అది ఇది ఇది అది ఎంక్వైరీ అనేసరికి భయమైంది గైస్ కొంచెం. ఎవరికి? నాకు. ఎందుకు భయము? మనం తప్పు చేసినామా? నీకు ఉండయి రాహుల్ అట్లాంటివి, నాకు ఉంటాయి. సో ఆ భయంలో నేను నిద్రలకి లేచినా, మళ్ళీ నిద్రనే పట్టలే. 9177 మామని కొట్టు. సో ఆగండి గైస్, బ్లాగ్ ఆ ఫోన్లో తీసుకున్నాం. అయితే ఆంటీ కాల్ చేస్తున్నారు కంటిన్యూస్గా. తిన్నవా లేదా, వర్షం తొందర పడుతుంది తొందరగా అంట చూడండి ఇప్పుడు. मम्मी हाँ मैं फ़ोन में वीडियो कॉल था मम्मी. रान मम्मी कार अंदर दे खीमा कहाँ अंदर आना मम्मी प्लीज़. अंत पूरा पोट भरून जोल ना चंगला नहीं रहने तो बरे कांदा खीमा रान प्लीज़ जोली दो बरे इवाले हाँ अरे नको मम्मी तू रांद अदा रांधते था यूँ करा करे रांध 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 कांदा आणि खीमा रांधी वालू नो
अरे जो लेने चंगला था ते जरा वाढला था बोलून बोलालो नो बरे रान देवालून मी निघालून तू रान देवालून कांदे कापून तू इवालून ఇవాళ ఏం లే గైస్ జర మమ్మీ కొంచెం అంతా అప్సెట్ ఉంది ఎందుకంటే నేను కొంచెం అంత ఒరినా మమ్మీ పైన ఎందుకంటే మటన్ మొత్తం డ్రై చేసింది ఇట్లా దగ్గర చేసింది సో మమ్మీ కొంచెం గ్రేవీ ఉంటే మంచిగా ఉంటుంది మనకు బల్పు ఉన్నది దొరికింది కళ్ళు మూసుకొని మొక్కుకొని తినేసేయాల అట్లాంటివి లేవు మనం దున్యా ఆర్డర్లు ఇవ్వాలా మళ్ళీ ఏదో పెద్ద పీక్ పీక్ తింటామన్నట్టు కూడా కాదు నిజం చెప్పాలంటే తినము చేయము జస్ట్ ఆ మనిషి ఇంట్లో ఉండి ఎవ్వరు ఉండరు గైస్ నిజం చెప్పాలంటే అయినా కూడా ఓపిక లేకపోయినా వండుతుంది నోరు మూసుకొని తినాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికిందే మోక అని చెప్పి నోరు మూసుకొని తింటాం ఏమన్నా అన్నావా ఏట్లా మాటలు మాట్లాడినావు చాలా నిన్న నేను మధ్యలోకి పోను ఇద్దరు మధ్యలోకి కాకపోతే ఈ నెలలో ఉన్నప్పుడు చెప్తా అట్లా మాట్లాడొద్దు అరవద్దు అని చెప్పి ఎందుకంటే పాపం మేము వెళ్ళిపోయే లోపు చేసి పెట్టేస్తుంది వేడివేడిగా చేసి పెట్టేస్తుంది తినండి అని మేము ఏదో సోలరాత్రికి పోతాం 10 గంటలకు 11 గంటలకు పోతాం గైస్ నోరు మూసుకొని తినాలా ఇక సరే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని సరే కొంచెం తినేసి బయట ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అంటే మొత్తానికే తినొద్దు అట్లా ఉన్నప్పుడు నిన్న రాత్రి అట్లా అన్నాడు అందుకే సీరియస్ అయింది వంట చేయను అని చెప్తుంది సో అయితే స్పైడర్ మ్యాన్ మూవీకి పోదామని చెప్పి ఆడికే నీకు వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది ఆడికేని స్పైడర్ మ్యాన్ మూవీకి పోయినాము ఆడికి పోయిన తర్వాత సౌండ్స్కి నాకు తలకాయ నొప్పి నా సైనస్ ప్రాబ్లంకి ఇవన్నీ గుంజుతున్నాయి ఇంటర్వెల్ అని చెప్పి ఆ ఇంటర్వెల్ హైలైట్ ఇంటర్వెల్ గైస్ ఇంటర్వెల్ అని కూడా రాలేదు సడన్గా బంద్ చేసుకుంటాడు ఎందుకో ఫస్ట్లో పోయినప్పుడు మేము 5 మందిమే ఉన్నాం అందులో మేము ముగ్గురం ఇంకిద్దరు అయ్యా 5 మందికి వేసిండు 5 సినిమా అనుకున్నా దాని తర్వాత మెల్లమెల్ల తిప్పి కొడితే 20 మంది వచ్చారు స్పైడర్ మ్యాన్ మూవీకి 20 మంది గ్రేట్ అరే ఇది లేట్ వరకు ఉన్నది స్టార్టింగ్ లో చాలా మంచిగా నడిచింది అది ఏది స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఉరుకుతుందా ఆగిపోయిందా 20 మెంబర్స్ అన్నా కూడా అది అట్లీస్ట్ 20 మెంబర్స్ అయినా ఉన్నారు కానీ స్పైడర్ మ్యాన్ కి అరే అది మొత్తం నిండుతుంది వేరేది ఏదైనా సినిమా ఉంటాయి ఏం మాట్లాడుతున్నా కొత్త నిండుతుంది ఇట్లా పాత ఓల్డ్ అవుతుంది ఓల్డ్ అవుతుంది అమ్మా నువ్వు ఎందుకు తీసుకున్నా ఓల్డ్ అయ్యే సినిమాకి కొత్తగా అని చెప్పినా రిలీజ్ అయ్యి 20 days అవుతుంది 10-20 days లో పాతది అయిపోయింది కూడా అరే 2-3 రోజులు టీవీలో వచ్చి దానిలో వచ్చి దీని తర్వాత నెట్ఫ్లిక్స్ లో వేస్తున్నారు నెట్ఫ్లిక్స్ వస్తుందా వేస్తారు వేరే మూవీస్ తెలుగు మూవీస్ అయితే అలానే వేస్తారు అది ఇంటర్నేషనల్ మూవీ అది దాని రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ మూవీకి 20 మంది వస్తారా గైస్ రెస్పెక్ట్ ఇయ్యలే అని చెప్పలే నేను 20 మంది అసలు నా ప్రాబ్లం వస్తారా సో ఆడికేన్ మధ్యలోకి వచ్చేసిన వర్షం పడ్డది స్టూడియోకి రాగానే పూజ చేసుకున్నాం గైస్ ఇంతే ఈ ప్రాబ్లం ఏంటంటే అది ఇంగ్లీష్ లో మూవీ ఉంది మీకు ఇంగ్లీష్ అర్థం కాదు అంతే ఇది ఒప్పుకొని చెప్పు నిజం చెప్పు సరే మూవీలో ఏమేమి అయినాయి చెప్పు మూవీలో కోసం పాపం చాలా కష్టపడ్డాడు గైస్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు వాటర్ లెక్క వచ్చింది ఇట్లా పెట్టి ఇట్లా అనగా వాటర్ లెక్క వచ్చింది అంతేనా స్పైడర్ ఇంకా వేరే అన్ని అంత సినిమా అంతా చెప్తా అలా పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చుంటారు నాకు కట్టిని ఏం పని లేదక్క నేను చూసుకుంటానే కూర్చుంటామని చెప్పి అరే కొంచెం స్పైడర్ ఏమని అది ఇట్లుంటుండే అది అట్లా అయింది మాట్లాడు మీకు ఇంగ్లీష్ అర్థం కాదు అందుకోసం ఇట్లా మేము ఇట్లా అంటే రాజు కూడా కాదు ఇప్పటి వరకు ఇంగ్లీష్ కి మూవీకి పోలేము మనం అసలు ఏ మూవీకి పోయినాం ఇంగ్లీష్ మూవీస్ కి తీసుకోవాలి ఒక్కటి కూడా ప్రేమ మూవీకి తీసుకున్న ముఖమే కాదు ఇగో ఈ ముఖం అన్ని ఇట్లా ఫైట్లు ఇట్లా మీద పడతారు నేను కూడా స్టార్టింగ్ లా ఏం చూస్తామని అనుకుంటే తర్వాత ఇట్లా చూస్తా అట్లా గుమ్మని పడతాడా వస్తాడా ఇక ఇట్లా అవుతుంది గైస్ అట్లాంటి మూవీస్ కి తీసుకోతాడు వార్స్ వాళ్ళు వాడు వాళ్ళు దుంకుడు వాళ్ళు చచ్చిపోడు నోట్లకి రక్తం వచ్చుడు ఇట్లాంటివి తీసుకోతాడు మన ఇట్లా షిడ్జు పప్పికి చూసుకుంటున్నట్టు ఉన్నాడా ఉండే మూవీ తీసుకొని పోవాలని తీసుకోవాలని చెప్పిందా నేను చెప్తున్నా తీసుకోపోతావా కామెడీ మూవీస్ కి తీసుకోవద్దావా నాకు కామెడీ వీడియోస్ కి కామెడీ చేస్తావు అంతే తప్ప కామెడీ మూవీస్ కి కూడా తీసుకోపోవు ఏడికి తీసుకోపోడు ఇల్లు స్టూడియో ఈడికెన్ పోతే ఆడిపోవాలి నేను ఆడికెన్ పోతే ఇడికి రావాలా ఇప్పుడు కూడా కొత్తగా ఏంది అని అంటే అత్తగారిలో ఒకటి జాయిన్ అయింది కాబట్టి లేదు అని అంటే మా కొంప మా ఇల్లు ఈ స్టూడియో వేరేది ఏది లేదు ఏమన్నా ఐస్ క్రీమ్ తిందామంటే ఐస్ క్రీమ్ జొమాటోలో వస్తుంది మనకి స్విగ్గీలో వస్తుంది బయటకి ఎందుకు పోవడం బయటకు పోతే వర్షం పడుతుంది సడన్ గా బండి ఆఫ్ అవుతుంది ఎండ కొడుతుంది పోలీసులు పట్టుకుంటారు మీ దగ్గర పెట్టుకురావాలి అంత సేఫ్టీ వద్దంత సేఫ్టీ నాకు నా లైఫ్ లో గైస్ నేను చెప్తున్నా కదా మా డాడీ పానీపూరి షాప్ కి పోనీ అనుకోతుండే డాడీ ఆగుబే మాట్లాడి మొత్తం పానీపూరి తిరగబుద్ధి అవుతుంది అని అంటే పానీపూరిలా ఉల్లిగడ్డ వేయడం మర్చిపోతే మళ్ళీ ఇంకొక రీజన్ చెప్తుంది అని చెప్పి నువ్వు అవన్నీ మాట్లాడు పానీపూరి కోసం చెప్తున్నా
అది కూడా ఇంటికి తీసుకొచ్చి పెడుతుండే మా డాడీ, షాప్స్ కి కూడా పంపించకుండా. మరి మేమైతే ఇంటి దగ్గర తెప్పిస్తున్నాం కానీ ఏంది జొమాటోలో అదే కదా నా బాధ. అట్లీస్ట్ కొంచెమన్నా బయటికి తీసుకొని పోయి తినిపిస్తే ఎంత తినిపిమంటారు? 100 రూపాయలయా 1000 రూపాయలయా? 10 రూపాయలు బయట తీసుకొని పోతుంది కదా, తీసుకొని తిప్పించి 10 ఇంటికి రూపాయలు వస్తే టేస్ట్ ఉండదు గైస్, నా బాధ అది. ఆడ నించొని తింటేనే రప్ప రప్ప ఆయన ఇట్లా రప్ప రప్ప వేస్తుంటే రప్ప రప్ప తింటుంటాం. అదే అబ్బా జన్మం ధన్యం గైస్. ఏదైనా ఫుడ్ అంతే, కొంచెం బయటికి పోవాలా బయటికి పోయినా కూడా తిండి ఎట్లా తింటాం మనం? మన ప్లేట్లో తింటాం, ముంగట ఆమెను చూస్తాము, అచ్చా ఈమెతో జర మాటలు లేవు. ఓన్లీ తిండి తింటే తిండి తినాలా, లేదు అని అంటే ఆ రెస్టారెంట్లో సోఫా ఎట్లుంది నేను చెప్తా. నిన్న మా ఇంటి దగ్గర రెస్టారెంట్కి పోయినాం, కొత్తగా పడింది. సో ఫస్ట్ టైం పోయినాం. బిర్యానీ ఎట్లుంది, బిర్యానీ క్వాలిటీ ఎట్లుంది? ఆగురా సత్వం ముంగట గైస్, కాస్ అని చెప్పింది, కాస్ లెక్కనే ఉంది. సో ఇది సోఫా కాస్ లెక్కనే ఉంది అన్న, కాస్ అంటే మంచిది. సోఫాది ఎట్లుంది, లెదర్ ఓకే. ఇంటీరియర్ ఎట్లుంది, లైట్స్ ఎట్లు, పోరితో పోయినోడు పెళ్ళంతో పోయినోడు ఒవ్వడాన్ని ఇవి చూస్తాడా? మా వాడు చూస్తాడు, ప్రతి దగ్గర అదే చూస్తాడు. ఈవెన్ మాల్కి పోయినా కూడా మంచిగా నడుచుకుంటాయి. ఆడ ఎన్ని లైట్లు పెట్టిండు, ఎటుకెళ్ళి దారి ఇచ్చిండు, మాల్ ఎంత చిన్నగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఇట్లాంటివే కావాలి మొత్తం. ఎంత టూ ప్రాక్టికల్ అసలు, ఇంత ప్రాక్టికల్ అసలు నేను పెట్టుకోలేదు. ఈరోజు అట్లా గడిచిపోయింది గైస్. సో ఫైనల్ అమాస తొందరగా పోవాలా మేము ఇంటికి, ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము కూడా, మా ఫ్యామిలీ కూడా భయపడతారు. సో ఇప్పుడైతే స్టూడియోలో పూజ అయిపోయింది. చెప్పు ఇక ఇంతే గైస్. ఇక లవ్వు దేంటికి జర ఇది అంటే మీరు ఏదైతే ఇప్పుడు విన్నారు కదా, అది ఏమంటారు పచ్చి నిజం కదా అది. ఓకే, వాళ్ళకి కూడా తెలుసు. ఏం తెలుసు? బట్టవారి మాటలు మాట్లాడా నేను. ఎవరు? అస్సలు మాట్లాడా. ఇప్పుడు నేను ఏమన్నా ఫస్ట్ లా నోరు తెలిస్తే స్వచ్ఛమైన సత్యవతి లెక్క వలుకుతుండే, అట్లాంటిది లంగా, ఏక్ నంబర్ లంగా. ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధము, ఏడిపోతున్నావంటే అబద్ధము, ఏం చేస్తున్నావంట. ఇట్లా నుంచి ఇట్లా షిఫ్ట్ అవుతాడు, ఇట్లా నుంచి ఇట్లా షిఫ్ట్ అవుతాడు, యూట్యూబ్ నుంచి వాట్సాప్ వస్తాడు, వాట్సాప్ నుంచి స్నాప్ వస్తాడు, స్నాప్ నుంచి ఇన్స్టాకి వస్తాడు. కూర్చున్న దగ్గర రపారం మళ్ళీ అన్ని పక్కనే ఉంటాయి. ఇట్లా మా నిజం చెప్తున్నా, ఒకప్పుడు బట్టవారి మాటలు నేను ఇట్లా వరదలు లెక్క వారుస్తుండే. ఇప్పుడు ఏదేమైనా సరే నిజమే మాట్లాడాలని నేను చూస్తుంటే అబద్ధాలు ఎట్లా దొరికిపోతాయి తెలుసా? మళ్ళీ ఒక నవ్వుడు ప్రతి దానికి. ఇక అమ్మ నాన్న ఇట్లానే నవ్వుడు గైస్. ఇదే బ్లాగ్ అసలు మీరు అనుకుంటుండొచ్చు వీడియో ముంగట అని కాదు, వీడియో వెనకాల కూడా ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఒక అర్ధ గంటనే అవుతాడు అట్లనే మధ్యాహ్నం కూడా. ఏమైంది తెలుసా, రెడీ అమ్మంటే రెడీ అవుతలేడు ఇంట్లో. నేనేమో అన్ని పనులు చేసుకుంటున్నా, వంట చేసుకుంటా, అవి అరంలోకి ఇంట్లోకి తిరుగుతున్నా. పోయి బెడ్రూమ్లో వండుకుండు, వాటర్ తీసుకొని వచ్చి ఉల్టా వండుకుంటే ఇట్లా వేసిన. ఏమన్నా వాటర్ ఎందుకు వేస్తున్నావు? ఏమన్నావు? అదే అన్న వాటర్ ఏమన్నా, వాటర్ ఎందుకు వేస్తున్నావు అన్న? ఇట్లా వాటర్ అని ప్రాపర్గా అనలే గైస్, వాటర్ ఎందుకు అయ్యలేదు అన్నాడు వాడు. మస్తు సేపు నవ్వినాం ఇద్దరికి, ఇద్దరం ఒక దిక్కు దమ్ము వస్తుంది, పిచ్చోళ్ళ లేకున్నాం ఇద్దరం ఆ టైంలో. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మంచి లవ్ చూపిస్తున్నారు మీరు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా లైక్ గుర్తింపు అనేది రెస్పాన్స్ వస్తుంది అండ్ గుర్తింపు అనేది కూడా చాలా మంచి వస్తుంది. సో పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వచ్చే 3 డేస్లో ఉంది కాబట్టి. అండ్ ఆఫర్ వీడియో కూడా నేను చేసి పెట్టిన. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పిఎస్సింగ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మాకు కింద కామెంట్లో మీరు కమెంట్ చేయండి, మేము దానికి రీసాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మన స్టూడియో అడ్రస్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. సో ఎవ్రీ టైం ఏంటంటే బిజినెస్ అనేది మంచిగా ఉందనుకోండి, లైక్ మేము మంచిగా ఉన్నామంటే మీ ముందు మంచిగా పర్ఫామ్ ఆర్ ఎంటర్టైన్ చేయడానికి మాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ నాకు యూట్యూబ్ రెవెన్యూ వచ్చిందని చెప్పేసి నేను రివీల్ చేయలే అనుకుంటా. సో యూట్యూబ్ రెవెన్యూ కూడా నాకు వచ్చిందే. సో అది ఎంత వచ్చింది కూడా నేను ఒకసారి మీకు స్క్రీన్ షాట్ చూపించేస్తా, రైట్. సో ఏం చేద్దాం అనేది నేను కొంచెం అవంతికతో డిస్కస్ చేసి నేను యూట్యూబ్లో దాన్ని కూడా ఒక స్పెషల్ మంచి వీడియో తీసుకుందాము. ఎందుకంటే మీ వల్లనే వచ్చిన పైసలు కలిసి అవి లైక్ కష్టపడినా నేను లైక్ ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటా చాలా 1 year 1.5 year నుంచి. ఇక ఆ యూట్యూబ్ రెవెన్యూ చెప్పాలంటే ఒక ఆంటీ వల్ల స్టార్ట్ అయింది. ఏదైతే మన అబ్బాయిలు కొండపోచమ్మ రిజర్వర్ దగ్గర 4 members చనిపోయారు అని చెప్పేసి ఉండే కదా, ఆంటీ చెప్పిండే మాకు మీరు యూట్యూబ్లో వేయండి అవేర్నెస్ కోసం అని చెప్పిండే. అక్కడ నుంచి నా ఛానల్ అనేది మానిటైజ్ అయ్యిండే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
వాళ్ళ మొన్న చెప్పలే ఆంటీ వచ్చి మొన్న మళ్ళీ టాటా వేయించుకుంది. మీ డాడీ పేరు చెప్పింది కదా. మా డాడీ పేరు చెప్పి మాకు చుట్టాలు అవుతారని చెప్పింది. సో అట్లా. సో థ్యాంక్ యూ సో ఈరోజు మచ్. పొద్దున్న నుంచి ఒక్క క్లయింట్స్ కూడా రాలేదు గైస్. మాకు ఇట్లా చాలాసార్లు అయింది, అంటే ఈ మధ్య కాలేదు, ఈ మధ్య ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మేము ఇది ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాలని అనుకున్నా అంటే, ఈరోజు మేము మూవీకి పోయినాం కదా. సో నేను ఆలోచిస్తున్నా, మా ఇద్దరి దగ్గర కొన్నిసార్లు అసలు ఏం అమౌంట్ లేకపోయినా కూడా, జస్ట్ 500 ఉన్నా కూడా కొన్నిసార్లు కావాలని చెప్పి ఆ మనీ స్పెండ్ చేయడానికని బయటికి పోతాం, అంతే మనీ పెడతాం, అంతే మనీలో అడ్జస్ట్ అవుతాం, అంతే మనీలో చూసేసి వస్తాం. అంటే ఇక్కడే ఉండి ఆ పిచ్చిగా ఆలోచించకుండా కొంచెం రిఫ్రెష్ కావడానికి. సో ఈరోజు కూడా అట్లనే అనిపించింది. ఆన్లైన్లో నిల్లు 50 రూపీస్ ఇద్దరు 23 ఏం మాట్లాడుతున్నావు? 23 రూపీస్ ఫస్ట్ టైం తెలుసా నాకు అనిపించింది. సమ్ టైమ్స్ ఇట్లా కూడా ఉంటది, అట్లాంటి వస్తేనే 6 డిజిట్స్ కూడా ఉన్నాయి భయ్య దగ్గర. నా దగ్గర 4 డిజిట్స్ 5 డిజిట్స్ మాత్రమే. అది కూడా రాను రాను ఇట్లా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకోటి ఆన్లైన్ పేమెంట్స్ వల్ల అయితే చాలా బరకత్ లేదు గైస్, నిజం చెప్తున్నా కదా. ఎక్కడ పోతే అక్కడ రిప్రీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి నో చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఎవడన్నా ఫోన్ చేస్తుండే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు 150 200 300 300 400 ఇట్లా. అరే లైక్ మాకు కూడా కొన్ని ఉంటాయి, అందరు ఏమనుకుంటా అంటే లైక్ అరే మంచి సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నాం అంత గుద్దల్దాం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకోవాలి చెప్పు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చలో గైస్ రైట్ వాళ్ళ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీరు మీ ఇండిపెండెన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ కమెంట్ చేయండి. నేనైతే మస్తు మిస్ అయితే గైస్ మా స్కూల్ ఫ్రెండ్స్ని. చిన్న ఉన్నప్పుడే బాగుండే, చాక్లెట్లు పంచుతుండే, బూందీ ఇస్తుండే, మళ్ళీ ఇంకేమి ఇస్తారు, మాకు సమోసాలు ఇస్తుండే, అవి కూడా ఇస్తారు గైస్. మా ఫ్రెండ్స్ అందరితో డాన్స్ చేస్తుండే మేము స్కూల్లో ఇండిపెండెన్స్ డే రోజు. అందరినీ మిస్ అవుతున్నా, ఒక్కొక్క దగ్గర ఉన్నారు, మాట్లాడడానికి కుదురుతుంది. బట్ ఇప్పుడు అంత పర్టికులర్గా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కూర్చొని మాట్లాడడానికి ఉండదు, ఒక్కొక్క దగ్గర గైస్. బట్ కలుస్తా. మా వాళ్ళు ఏంటంటే వీడియో ముందుకు రారు, కొంచెం షై ఎక్కువ, నార్మల్గా మాట్లాడడానికి షై ఎక్కువ, అట్లాంటిది వీడియో ముందు అంటే కొంచెం కష్టం. కానీ చాలా 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 మిస్ అవుతాను. సో గైస్ మీరు కూడా మీ ఇండిపెండెన్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు కింద కామెంట్ చేయండి. మీ ఇండిపెండెన్స్ డే స్కూల్ పోతావా తీసుకొని పోవాలా నీకు? వద్దులే, అరే మా టీచర్స్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మా టీచర్స్ ఇంట్రడ్యూస్ చేపిస్తాను. నేను ఎట్లాంటి మా టీచర్ వాళ్ళు చెప్పాలి, పెద్ద లంగా అని చెప్పిండు, ఇప్పటికీ ఒక 20 టైమ్స్ చెప్పిండు. చెప్పడం కాదు, ఈసారి డైరెక్ట్ ప్రూవ్ కూడా చేపిస్తాను. చలో బై గైస్, ఇఫ్ పాసిబుల్ అయితే ఆ వీడియో కూడా తీసుకుంటాం, పక్కా తీసుకుంటాం. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు రాహుల్ ధీరజ్ బ్లాగ్స్. అండ్ తొందరలో రాహుల్ అవంతిక బ్లాగ్స్ లో బ్యూటిఫుల్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాం, దానికోసం మాత్రం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పు. థ్యాంక్ యూ.